ఓ మై గాడ్ యూ గైస్, అసలు ఇంత క్రేజీ కాంబినేషన్ మనం ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయకుండా ఉన్నామా అని అనిపించింది నాకైతే ఇది టేస్ట్ చేసిన తర్వాత. అది కూడా మన ఇంట్లో పెరిగిన డ్రాగన్ ఫ్రూట్స్ గైస్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి యాక్చువల్గా లోపల పింక్ కలర్ డ్రాగన్ ఫ్లెష్ ఉంటుంది అనమాట. క్రేజీ అంటే క్రేజీ టేస్ట్. నేను మన ఇన్స్టాగ్రామ్లో ఒకటి చదివినాను, పాపం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంట దర్ హోల్ లైఫ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ దర్ హోల్ అండ్ సోల్ ఇన్ ఓన్లీ క్రియేటింగ్ దర్ డిజైన్ అంట అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద టేస్ట్ అంట. సో మీరు డ్రాగన్ ఫ్రూట్ తిన్న వాళ్ళు అయితే వాట్ ఐవ్ టోల్డ్ మీకు మంచిగా అర్థమైపోయే ఉంటుంది. అసలు టేస్ట్లెస్ ఉంటుంది అనుకోండి డ్రాగన్ ఫ్రూట్, ఇది పింక్ కానీ అది వైట్ కలర్ కానీ అసలు టేస్ట్లెస్ ఉంటుంది. సో గైజ్ మన ఇంట్లో పెరిగిన డ్రాగన్ ఫ్రూట్తోని మరి యాజ్ ఇట్ ఈస్ తినకుండా మనం ఏదో ఒకటి ట్రై చేయాలి కదా కంపల్సరీగా. సో ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని చెప్పేసి మంచిగా హాఫ్లా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆ పైన లోపల పల్ప్ అంతా ఇట్లా బయటకు ఉబ్బినట్టు అయింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత. దీంట్లో గైజ్ లిజన్ కేర్ఫుల్లీ, మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం అనమాట. యాక్చువల్గా నేనైతే అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్ అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ టైం కొంతమంది అదన్నారు కండెన్స్డ్ మిల్క్ ఏమని చెప్పేసి అన్నారు, కానీ మిల్క్ మేడ్ వేద్దాము ఆల్మోస్ట్ సేమే కదా రెండు. సో అది వేద్దామని చెప్పేసి మంచి ఫ్రోజన్ దాని మీద కొంచెం అంత వేసేసి ఈ ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటుంది కదా దాంతో మంచిగా మిక్స్ చేసిన అనమాట. నిమ్మలంగా కూర్చొని ఇక చూద్దాం ఎప్పటిదాకా అవుతుందా ఇది అని చెప్పేసి మంచిగా మిక్స్ చేసుకుంటా తిన్నా. అసలుకి అద్భుతం, అద్భుతస్య కరెక్టే చెప్పినా అనుకుంటా. చిన్నప్పుడు సాంస్క్రిట్లో చదివిన ఆ చిన్న పెద్ద పెద్ద టేబుల్స్ ఉండేవి గైజ్, ఎగ్జామ్లో కూడా అవి రాయబంటుండే అవన్నీ డిఫరెంట్ వర్డ్స్తోని ఇవి మూడు. అయితే గైజ్ అది పక్కన పెడితే ఇది మాత్రం అవుట్ ఆఫ్ ద వరల్డ్ కాంబినేషన్. మీరు ట్రై చేయకపోతే మాత్రం ఐ అర్జ్ యూ గైజ్ టు ట్రై దెమ్ యాజ్ యాప్. ట్రై చేసిన వాళ్ళు ఎట్లా అనిపించిందో చెప్పుర్రి.